నా సంఘంలో ఉన్న బిడ్డ సమస్యలో ఉంటే అది నాకు సమస్య కాదా? నా సంఘంలో ఉన్న బిడ్డ ఏడుస్తే అది నాకు ఏడుపు కాదా? నా సంఘంలో ఉన్న బిడ్డలు సమస్యల మధ్యలో కొట్టుమిట్టులు ఆడుతుంటే, ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే అది నా సమస్య కాదా? ప్రభుని అడిగినాను, ప్రభువా ఏంటిది, ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు? వాళ్ళకంటూ ఒక మంచి రోజులు రావా? మా పిల్లలు ఎంతకాలం ఈ దరిద్రంలో ఉండాలి? ఎంతకాలం ఈ సమస్యల్లో ఉండాలి? మా విశ్వాసులు ఎందుకు ఇలా అప్పుల పాలైపోతున్నారు? మా విశ్వాసులు ఎందుకు ఈ దరిద్రాన్ని అనుభవిస్తున్నారు? ప్రభు సన్నిధిలో ఒంటరిగా ఉండి ఏడుస్తున్నాను. ప్రభు అప్పుడు నాకు చెప్పిన మాట ఇది, భయపడొద్దు, నేను నీ కుడి చేయి పట్టుకొని నడిపిస్తాను. పురుగులాంటి నీ జీవితాన్ని మార్చిపోతున్నాను. నేనే నీకు సహాయము చేయబోతున్నాను. నేను ఆ మార్గాన్ని వెళ్తుంటే ప్రభు అంటాడు, ముందెన్నడూ వెళ్ళని క్రొత్త మార్గంలో నేను నడిపించబోతున్నాను.